ఈ ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉంది. చాలా మంది జనాలకి సందేహం ఉంటుంది, ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం, అసలు మూఢనమ్మకాలు కేవలం ఇవన్నీ నమ్మకాలేనా, ఇవి నిజాలు కావా, ఇట్లాగా కూడా చాలా చోట్ల చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇతరులపై ఏమైనా ప్రయోగాలు చేసి వాళ్ళకి హానిని కలిగించొచ్చా, వాళ్ళ శరీరానికి ఏమైనా కష్టాన్ని నష్టాన్ని కలిగించొచ్చా, ఇట్లాంటివి సాధ్యమేనా, అసలు నిజమేనా, ఇట్లాంటివన్నీ కూడా ఇలాగా చాలా చోట్ల చర్చలు జరుగుతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు ఇందులో ఏది నిజమని. కొందరేమో లేదండి నమ్మనే నమ్మొద్దు అని కొట్టిపారేస్తా ఉంటారు, కొందరేమో అదే నమ్మకాల్లో పూర్తిగా మునిగిపోయి కూడా ఉంటారు, ఇంకా తప్ప ప్రపంచమే లేనట్టుగా. కొంతమంది నమ్మి నమ్మనట్టుగా ఉంటారు. ఏది ఏమైనా మంచి ఉంది, చెడు ఉంది. ఈ ప్రపంచం చాలా పెద్దది. పూర్తి స్థాయిలో తెలుసుకోవటం అయితే ఎవరికీ సాధ్యం కాదని అనుకోవాలి. చెడు అనేది కూడా ఉంది. సాధారణంగా మా బోటోళ్ళ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. ఏమంటే స్వామీజీ మాకెవరో ప్రయోగం చేశారండి అని నేరుగా కూడా చెప్పేసే వాళ్ళు ఉంటారు. అక్కడ ఇక్కడ వెళుతారు, ఎక్కడో చెప్తారు. దాని వాళ్ళకున్న ఆ స్థితిని బట్టి ఆరోగ్యం బాగాలేదంటే ఏమేమవుతోంది, ఇలా పిచ్చి పిచ్చిగా అనిపిస్తోంది, మనసుకి స్థిరత్వం పోయింది, ఇంట్లో చెల్లిపోవాలనిపిస్తోంది, ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోంది, శరీరం సహకరించట్లేదు, నేను అన్కాన్షియస్ అయిపోతున్నాను, ఊగిపోతా ఉన్నాను, కింద పడి దొర్లుతా ఉన్నాను, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ అన్ని చూసి ఎవరో ప్రయోగం చేశారు, అందుకనే ఈమె లేదా ఈయన ఇలా అయ్యాడు అని వాళ్ళు ధృవీకరించేసుకుంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి అడుగుతారు, స్వామి నివారణ ఉపాయం ఏంటి, ఈయనకి ఎవరో ప్రయోగం చేశారు. ఇక్కడ ఆలోచించదగ్గ అంశం ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క శరీరాన్ని నియంత్రించవచ్చా అన్నది ప్రశ్న. 100కి 100% నియంత్రించవచ్చు, ఇతరుల బ్రెయిన్ రీడ్ చేయొచ్చు, అట్లాంటి విద్యలన్నీ కూడా ఉన్నాయి. మన పురాతనమైనటువంటి వాటిల్లో కూడా ఇట్లాంటి విద్యలన్నీ ఉన్నాయి, లేవు అనడానికి లేదు. హిప్నోటిజం ఉంది కదా, హిప్నోటిజం ద్వారా ఇతరుల శరీరాన్ని నియంత్రించట్లేదా? మరి హిప్నోటిజం ఉన్నప్పుడు మంత్ర విభాగంలో కూడా ఇట్లాంటివేవో ఉన్నాయి. ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటి, దాన్ని ఎందుకు మాబోటోళ్ళని కొట్టిపారేస్తాం, వద్దండి అట్లాంటివన్నీ ఆలోచించకూడదు అని ఎందుకు తోసేస్తామనంటే, దానికి సంబంధించినటువంటి అలాంటి విద్యలు నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం ఈ సమాజంలో చాలా తక్కువ కాబట్టి వాటి జోలికి వెళ్ళకుండా కొందరు వస్తారు, మాకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేకపోవడానికి కారణం ఎవరో ఏమో మా పైన ప్రయోగం చేస్తా ఉన్నారు, అందుకే ఆరోగ్యం బాగాలేదు అని చెప్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆసుపత్రికి కూడా వెళ్ళాం, రిపోర్ట్లన్నీ బాగా నార్మల్ వచ్చాయండి, ఆ రిపోర్ట్లలో కూడా ఏం తేలలేదు, డాక్టర్ గారు అంతా బాగానే ఉంది, మరి బాగుంది కదా అని అంటున్నారు, కానీ నాకేమో ఆరోగ్యం బాగాలేదు అనే ఉద్దేశంతో వస్తారు. దానికి మా బోటోళ్ళం రకరకాల ప్రయోగాలు చేస్తాం. వాళ్ళకి ఏవో తాయిత్తులు ఇవ్వటం కానీ ఇట్లాంటివన్నీ కూడా సమాజంలో మనం చూస్తూ ఉంటాం. వాటి ద్వారా నయమైపోయిందని కూడా చెప్తారు. మేము బాగయ్యామండి, లేదో దిగదుర్పు క్రియలు చేయించుకున్నాం బాగయ్యామండి, లేదా మీ దగ్గరకు వచ్చి ఈ దైవ దర్శనానికి వచ్చినందుకు మేము బాగయ్యామండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, నయమవుతున్నామని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకీ నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే దీని నిజానిజాలు ఏంటో తెలుసుకొని బాగుపడేవాళ్ళు కావాలన్నది అభిప్రాయం. వాస్తవం ఏంటి, నిజంగానే మరి ఇంతమంది జనాలకి చేతబడి చేసేవాళ్ళు, ప్రయోగాలు చేసేవాళ్ళు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు?